కార్తీక పురాణము 13వ అధ్యాయము కన్యాదాన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసమున ఇంకా ముఖ్యముగా చేయదగిన కొన్ని ధర్మాలను చెప్తాను. సంసార భయపీడితుడు, పాపభీతి కలవాడు తరించుటకు చేయదగిన ధర్మములు ఆ తండ్రి వలన వినియుంటి. అట్టివాని నెరింగియుండి అన్యుల కెరుకక పోయిన మహాపాపము. కార్తీక మాసము నదీ స్నానము ముఖ్యం. అంతకంటే ముఖ్యమైనది కన్యాదానం. దానికంటే ఒక పేదవాడు ఆచారవంతుడు అగు బ్రాహ్మణ కుమారునకు ఉపనయము చేయించుట ముఖ్యం. ఉపనయనము వ్యయం అంతయు భరింపశక్తి లేనప్పుడు మంత్రదక్షిణము కొన్ని సంభారములు నిచ్చినను ఫలము కలదు. ఉపనయనము ఈ రీతిగా చేయించిన వానికి వరుసగా పరస్త్రీలతో సంగమించిన పాపము వంటి వేల కొలది మహాపాపములు నశించును. ఉపనయమునకు ధనమిచ్చిన వాని యొక్క ధనముకి వేదాధ్యయము చేయించిన వాని యొక్క పుణ్యము ఇంత విలువైనది అని చెప్పడానికి వీలు లేదు. 1,00,000 తటాకములు, 1,00,000 నూతులు దిగుడు బావులు త్రవ్వించిన ఫలము, 100 రావి చెట్లు పెంచి పోషించిన ఫలము, ఇతరులు తన వద్ద దాచుకున్న ధనమును వారికిచ్చి వేసిన ధనమును ఉపనయనమునకు దానమునర్చిన పుణ్యమునందు 16వ వంతుకైనా సరిపడదు. ధర్మవేత్తలైన మునులు కార్తీక మాసమున విప్రబాలునికి ఉపనయమునకు డబ్బిత్తునని మాట ఇచ్చి ఆ కార్యమును సాధువులైన బ్రాహ్మణ బాలురకు మాఘ వైశాఖ మాసములందు చేయించిన వారికి ఇట్టి సుకృతము లభించునని చెప్పసఖ్యము కాదు అని చెప్పిరి. స్వర్గమునందు కాని భూమియందు ఎవ్వరు కాని చెప్పలేనిది. ఉపనయన వివాహములకు ధనమిచ్చిన వారు, వానితో తోడ్పడరగువారు, దానికి తోడ్పడిన వారు, బ్రాహ్మణ భోజనము మొదలగు వారికి వంట మొదలగు పనులు చేసిన వారు సమాన ఫలమును పొందుదురు. కార్తీక మాసమున అతి భక్తితో కన్యాదానము చేసిన వారు, ధనము ఒసంగి చేయించిన వారు, తాను తరించి తన పిత్రాదులను కూడా సత్యలోకమును నొందించిన వాడగును. ఇందులకు పురాణములో ఒక ఇతిహాసము ఉంది. ద్వాపర యుగములో వంగదేశమునకు చెందిన పరాక్రమవంతుడు అను క్రూరుడు అయిన సువీరుడు అను ఒక రాజున్నాడు. ఆ రాజునకు అతి సౌందర్యవతియగు అర్ధాంగి కలదు. అతడు శత్రువులచే నోడింపబడి భార్యతో కూడా అరణ్యాలకు పారిపోయెను. ధనమించుకైన కూడా లేక అతడు అరణ్యమున అనేక బాధలను పొందుచుండెను. నర్మదా నదీ తీరమున ఆ రాజు ఒక ఆకులతో కట్టిన శాలలో కందమూలాలు ఫలాలు తినుచు నివసించుచుండెను. అక్కడ అతని భార్య ఒక బాలికను గనెను. ఆమెను అతి గారాబముతో తల్లిదండ్రులు పెంచుచుండిరి. ఆమెకు ఆహారాది సౌఖ్యంబులు లేకపోయినా శుక్లపక్షములో చంద్రునిలాగా దినదినాభివృద్ధి పొందుతూ అందాల ప్రోగై చూచువారికి కన్నుల పండువుగా ఉండెను. 8 ఏండ్ల వయసునప్పుడు ఒక ప్రస్తుని కుమారుడా బాలికను చూసి ఆనందమంది తనకా బాలికను పెండ్లి చేయమని రాజుని అడిగెను. అందులకు ఆ రాజు, ఓ మునికుమారా, నేనిప్పుడు మిగుల పేదగా నుంటిని. కొంత ధనమిచ్చినా ఆ పిల్లను నీకిచ్చి పెండ్లి చేసెదను అనెను. మునికుమారుడు అందులకు అంగీకరించి అతని దగ్గర ఎర్రని ఏగానీ లేదు. ఆ బాలిక మీద మక్కువచే ధనం ఎట్లయినా నార్జించి ఆమెను పెండ్లాడాలి అని నర్మదా నదీ తీరమున ఘోర తపంబు చేసెను. అతని తపోప్రభావమున కొంత ధనమును ఆర్జించి సువీరుని కొసంగి ఆ రాజకుమార్తెను పెండ్లాడి తన ఇంటికి తీసుకువచ్చెను. ఆమెయు కొంతకాలమునకు యౌవనురాలై పతితో సర్వసుఖాలు అనుభవించుచుండెను. సువీరుడు కూతురును విక్రయించిన ధనముతో పొట్ట పోసుకొనుచుండెను. ఇంతలో ఆ రాజుకు మరొక కుమార్తె పుట్టెను. అందులకు అతడు, ఈమెను కూడా విక్రయించినా ఇంకా కొంత ధనము రాగలదు అని సంతోషముతో నుండెను. ఒక దినమునకు ఒక సాధువు నర్మదా నదికి స్నానార్థం వచ్చి సమీపమందున్న ఆ సువీరుని పర్ణ కుటీరానికి వచ్చి అతని సుకృత వశంబున ఇట్లు చెప్పెను. నీవెవరవు? సుకుమారుడవయ్యూ నీవు ఈ వనము ఏల చేయుచుంటివి అని అడిగెను. అంత సువీరుడు, ఓ మహాత్మా, నాది వంగదేశము. నా పేరు సువీరుడు. నా రాజ్యమును శత్రువులు లాక్కున్నారు. దారిద్ర్యము కంటే గొప్ప కష్టమేదీ లేదు కదా. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. భార్య వియోగము కంటే గొప్ప సంతాపము లేదు. దరిద్ర పీడితుడనై వనవాసము చేయుచున్నాను. ఇచ్చట నాకు 2 బాలికలు పుట్టారు. అందు మొదటి దానిని ఒక మునికుమారునకు అమ్మి
పొట్టపోసుకొంచున్నాను అని చెప్పెను. అప్పుడు ఆ సన్యాసి, రాజా, నీవు చేసిన పని మంచిది కాదు. కన్యను అమ్ముకోవడం మహాపాపానికి హేతువు. కన్యా విక్రయమునకు అతిపత్ర వనమును నరకమును అనుభవించి తీరవలెను. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీతికి ఏది చేసినను వారు శపింతురు. దాని వలన సుఖము ఉండదు. పితృదేవతలు కన్యా విక్రయము చేసిన వారికి పురుష సంతతి కలగకూడదని శపింతురు. కన్యకను డబ్బిచ్చి కొని పెండ్లాడిన వారు జరుపు గృహస్థ ధర్మములు వ్యర్థములు అవుతాయి. అతడు మహానరకమును అనుభవిస్తాడు. కన్యా విక్రయము చేసిన వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పుతున్నారని మహర్షులు చెప్పారు. కావున వచ్చేడి కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను శక్తి కొలది బంగారుచే అలంకరించి సదాచార సంపన్నుడైన ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. దాని వలన గంగా స్నానము చేసిన ఫలము, విద్యుక్తముగా దక్షిణ లొసంగి చేసిన అశ్వమేధ యాగ ఫలము లభిస్తుంది అని చెప్పెను. ఈ విధముగా హితబోధ చేయున యతి వర్యునకు సువీరుడు అల్పబుద్ధి కలవాడు కదా. ఓ సన్యాసి, దేహసుఖము కంటే దాన ధర్మములు ఎక్కువెట్లవుతాయి? పుణ్యలోకం ఎట్లొస్తుంది? భార్యాబిడ్డలతో మంచి గృహాన్ని కట్టుకొని వాసము చేయువారితో సుఖించుట కంటే ఇతరమైన సౌఖ్యము లేదు కదా. గృహక్షేత్ర దేహాదులు ధర్మ సాధనాలు. శరీరము బాగున్నా ఏ ధర్మమైనా చేయవచ్చు. అదే లేనివాడు ఏ ధర్మాన్ని చేస్తాడు? శరీర సుఖములే గొప్ప సుఖములు. అది ఏ ఉత్తమ ధర్మము. నా రెండవ కూతురు ఎవరు నేనడిగినంత ధనము ఇస్తాడో వానికే ఇచ్చి పెళ్లి చేస్తాను. వేరే వాళ్ళకెవరికి ఇవ్వను. ఇది నా మనోనిశ్చయము. కన్యాదానము చేయను. తాను మీరు మీ పని చూసుకోండి దయచేసి అని పలికెను. ఆ సన్యాసి ప్రత్యుత్తరమేమీ ఇవ్వకుండానే నర్మదా నదీ స్నానము చేసుకొని తన దారిన పోయెను. సువీరుడు కొంతకాలానికి మరణించెను. వెంటనే కాలకింకరులు వానిని తీసుకొని పోయి యమలోకమున నసివ్రతమను నరకమున పడద్రోసి చాలా విధాలుగా బాధించిరి. సువీరునకు పూర్వీకుడైన శృతికీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజాపాలనము చేసి ధర్మాత్ముడై మృతినందిన పిదప స్వర్గలోకమున సర్వ సౌఖ్యములను పొందుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయ పాపమున అతని వంశీయుడైన శృతికీర్తి కంటగట్టి అతనిని కూడా నరకమునకు తెచ్చి చాలా విధాలుగా బాధ పెట్టుచున్నారు. ఆ శృతికీర్తి తనలో నా ఎరింగినంత వరకు అన్యాయము గాని అధర్మము గాని అక్రమము గాని చేసి ఎరుంగను. కానీ నాకు ఈ నరక బాధలు ఎందుకు అని ఆలోచించుకొని దానిని గూర్చి యమధర్మరాజుని అడగాలి అని నిశ్చయించుకొనెను. ఒకరోజు యముడు నిండు కొలువులో ఉండగా శృతికీర్తి జంకు లేకుండా యముని సన్నిధిని వెళ్ళి చేతులు జోడించి నిలబడి, ఓ ధర్మస్వరూప, సమవర్తి, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమభావముతో చూచువాడవి. నేనెప్పుడు ఏ పాపము చేసిలేదు. నా విన్నపము ఆలింపుము. పెద్దలు, మహర్షులు, మహాత్ములు చెప్పిన దానికి వ్యతిరిక్తముగా ఎప్పుడు నేను చేయలేదు. నన్ను స్వర్గము నుండి నరకములోనికి గెంటుకొని వచ్చారు. దానికేమి హేతువో తెలియచెప్పు అని వేడుకున్నాడు. అంత యముడు శృతికీర్తిని చూసి, ఓ శృతికీర్తి, నీవు ధర్మజ్ఞుడివి, న్యాయమూర్తివి. నీ మాట నిజమే. కానీ నీ వంశమున పుట్టిన సువీరుడు అను రాజు దురాచారుడై కన్యా విక్రయము చేసి తద్దానముతో పొట్టపోసుకొని ఉండెను. వాడు ఒనరించిన కన్యా విక్రయ పాపము వలనే వాని పితృదేవతలగుటచే పుణ్యాత్ములయ్యు స్వర్గముననున్న వారయ్యి నరకమున బాధలు పొందవలసి వచ్చినది. మరి మీరీ బాధలను పొందిన పిమ్మట కొన్ని నీచ జన్మలు ఎత్తాలి. కానీ నీవు పుణ్యాత్ముడివి, ధర్మాత్ముడి. నీకొక ఉపాయము చెప్తాను. శ్రీ సువీరునకు ఇంకొక కూతురుంది. ఆమె నర్మదా నదీ తీరములో ఒక పర్ణశాలలో వాళ్ళ అమ్మ వద్ద పెరుగుచున్నది. నా దయ వలన నీవు ఈ శరీరముతోనే ఇక్కడ నుంచి ఆ సంగతంతయు అక్కడనున్న మునులకు తెలుపుము. తరువాత ఆ రాజకన్యను వేదాధ్యాయన సంపన్నుడు సుశీలుడు అయిన ఒక మునిపుత్రులకు కార్తీక మాసము సాలంకృత కన్యాదానము చేయించుము.
నీవును తక్కిన సువీరునికి పితృగుణంబును స్వర్గలోకమునకు వెళ్తారు. కార్తీక మాసమున సాలంకృత కన్యాదానము చేసిన వారు లోకేశ్వరుడగును. పుత్రికా సంతానము లేనివారు తన ద్రవ్యముతో కన్యాదానము చేయించిన విధి విధానముగా తన బోతునకు వివాహమునర్చిన కన్యాదాన ఫలితము వాళ్ళు పొందుతారు. ఓ రాజా, నీవు బ్రాహ్మణ వివాహములకు ద్రవ్యదానము చేయుము. నీ పితృగణమంతయు నీవు చేసిన ధర్మముల వలన సంతోషిస్తారు. శృతికీర్తి సంయముని కడ సెలవు ఉంది. మానవ శరీరముతో నర్మదా నదీ తీరమునకు వెళ్ళి సువీరుని భార్యని కూతురుని చూసి సంతోషించి ఆమెతో ఆలోచించి కార్తీక మాసమున సువీరుని పుత్రికను సాలంకృత కన్యాదాన పూర్వకముగా శీల సంపన్నుడగు ముని కుమారునకు ఇచ్చి వివాహము చేసెను. ఆ కన్యాదానము వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమున సుఖి అయి ఉండెను. శృతికీర్తియు ఆ సువీరుని పుత్రికకు వివాహము వేళ మరి 10 మంది బ్రాహ్మణులకు తన ద్రవ్యముతో వివాహాలను చేయించెను. ఆ ప్రభావమున శృతికీర్తి మొదలగు సువీరుని పితరులు అందరూ కూడా పుణ్యలోకాలను పొందిరి. కన్యాదానము వలన మహాపాతకములు కూడా నాశనమవుతాయి. పెండ్లి విషయమున వాక్పూర్వకమగు ఉపకారము చేసిన పుణ్యాత్ముడవుతాడు. కార్తీక మాసమున కన్యాదానము చేయాలని దీక్షభూని కృతార్థత పొందినవారు విష్ణు సన్నిధ్యము పొందుతారు. శక్తి కలిగి ఉన్న ఉపేక్ష వహించినవాడు శాశ్వతముగా రౌరవాది నరకాలని పొందుతాడు. ఇది స్కాందపురాణ మందలి కార్తీక మహత్యమున 13వ అధ్యాయము.